పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగిన ఓ హత్య రెండు కులాల మధ్య కుంపటి రాజేసింది. సరిగ్గా దసరా రోజు జరిగిన ఓ దారుణ హత్య సమాచారం దీపావళి ముందు వరకు గానీ పూర్తి స్థాయిలో బయటపడలేదు. అసలు ఎందుకు ఇక్కడ కులాల ప్రస్తావనొచ్చింది? స్వయంగా హోంమంత్రి వచ్చి పరామర్శించడం, సీఎం, డిప్యూటీ సీఎం ఫోన్లో బాధితులతో మాట్లాడడం వెనుక మతలబేంటి? కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్, తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు స్నేహితులు. లక్ష్మీనాయుడు వద్ద హరిశ్చంద్ర ప్రసాద్ 2,30,000 అప్పు తీసుకున్నారు. 2 నెలల క్రితం ఆ సొమ్మును తిరిగి చెల్లించాలని లక్ష్మీనాయుడు అడిగాడు. హరిశ్చంద్ర ప్రసాద్ తన ట్రాక్టర్ను అప్పుకు బదులుగా ఇవ్వగా ఇంకా 50,000 బకాయి ఉంది. ఈ డబ్బు వివాదంతో పాటు ఇటీవల లక్ష్మీనాయుడు భార్య ఫోన్కి హరిశ్చంద్ర ప్రసాద్ అసభ్యకర మెసేజ్లు పెట్టడం ఇంకా వారి మధ్య మంటలు రేపింది. ఈ విషయం భర్తకి చెప్పి ఆమె బాధపడ్డారు. దీంతో లక్ష్మీనాయుడు తన సోదరులు పవన్ భార్గవ్తో కలిసి కందుకూరులో ఉంటున్న హరిశ్చంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్లి ఘర్షణ పడ్డారు. ఈ ఘటనతో తన పరువు పోయిందని పగ పెంచుకున్న హరిశ్చంద్ర ప్రసాద్ వారిని ఎలాగైనా హత్య చేయాలని పథకం వేశాడు. ఈ క్రమంలో అక్టోబర్ 2న దరకానిపాడు వెళ్తుండగా మధ్యలో ఈ ముగ్గురు బైక్ పై కనిపించారు. అదే అదునుగా ముగ్గురిని తన కారుతో ఢీకొట్టాడు. ఘటనా స్థలంలోనే లక్ష్మీనాయుడు చనిపోగా మిగిలిన ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. ముగ్గురిని ఈడ్చుకెళ్లిన వాహనాన్ని హరిశ్చంద్ర ప్రసాద్ నడుపుతున్నారని, ఆ సమయంలో ఆయన తండ్రి ఘటనా స్థలానికి దగ్గరగా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ కేసు దర్యాప్తు విషయంలో పోలీసుల తీరు విమర్శల పాలైంది. ఫిర్యాదు వచ్చినప్పటికీ నిందితుల అరెస్టులో జరిగిన తీవ్ర జాప్యం కుల వివాదాలకు దారితీసిందన్న వాదనలున్నాయి. తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు బలిజ కులానికి చెందినవారు కాగా హరిశ్చంద్ర ప్రసాద్ కమ్మ కులానికి చెందినవారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి పార్టీల్లో ప్రధాన పక్షమైన తెలుగుదేశంలో కీలక భూమిక పోషించే కమ్మ కులానికి చెందిన హరిశ్చంద్ర ప్రసాద్ అరెస్టు విషయంలో పోలీసులపై ఒత్తిడి వచ్చిందని, అందుకే ఆయన్ను అరెస్ట్ చేయడం లేదంటూ ఈ ఘటనను యాక్సిడెంట్ గా చిత్రీకరించేందుకు యత్నించారని బలిజ నాయకులు ఆరోపణలు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కానీ ఘటన 2వ తేదీ జరగ్గా నిందితులు పరారయ్యారని, అందుకే అరెస్ట్ చేయడంలో జాప్యం జరిగిందని పోలీసులు చెప్పారు. అక్టోబర్ 8న హరిశ్చంద్ర ప్రసాద్ ను ఆయన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేసి 9న కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం వారికి రిమాండ్ విధించింది. ఈ హత్యకు కొద్ది రోజుల ముందు హరిశ్చంద్ర ప్రసాద్, లక్ష్మీనాయుడు మధ్య వివాదం గుడ్లూరు పోలీస్ స్టేషన్కి చేరిందని, అప్పుడే పోలీసులు సీరియస్ గా స్పందించుంటే హత్య వరకు పరిస్థితి వెళ్లేది కాదని బలిజ నేతలు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి అక్టోబర్ 2న ఆ హత్య జరిగినా కొంతమంది టీడీపీ నేతల జోక్యంతో కేసును తప్పుదోవ పట్టించేందుకు యత్నించారని, మృతుడి భార్యపైనే తప్పుడు ప్రచారం చేయాలని చూశారని బలిజ నేతలు ఆరోపిస్తున్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం వైరల్ కావడంతో నిందితుల మీద చర్యలు తీసుకోక తప్పదు. అసలే కందుకూరులో కాపు కమ్మల మధ్య వైరం ఉంటుంది. ఈ ఘటనతో అదింకా ముదిరిపోయింది. కూటమి ప్రభుత్వంలో కాపు కులానికి చెందిన పవన్ కళ్యాణ్ కీలక నేత కావడంతో ఆయన్ని కాపు కులాన్ని శాంతింపచేసేందుకు మృతుడి భార్యకు 2 ఎకరాల భూమి, 5 లక్షల నగదు పరిహారం అందించాలని సీఎం ఆదేశించారు. లక్ష్మీనాయుడు ఇద్దరు పిల్లలకు 2 ఎకరాల చొప్పున భూమి, 5 లక్షల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని అధికారులకు సూచించారు. అంతేకాకుండా ఇద్దరు పిల్లల్ని చదివించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. దీంతో పాటు హోమ్ మినిస్టర్ అనిత బాధితుల్ని పరామర్శించడం హాట్ టాపిక్ అయింది.